బంగారు ధర భారీగా పెరగడం, బంగారం ఏడాది పాటు కొనొద్దని ప్రధాని చెప్పడంతో చాలా షాపుల్లో రద్దీ తగ్గింది. కర్నూలు జిల్లాలో బంగారం కొనుగోలు తగ్గాయి. కస్టమ్స్ డ్యూటీ పెంచడం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. కొన్ని నెలలుగా బంగారు అమ్మకాలు బాగా పడిపోయాయని, ఇలాగే పరిస్థితి ఉంటే షాపులు మూసుకోవాల్సిందేనని అంటున్నారు బంగారు వ్యాపారులతో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారు కొనుగోళ్లపైనే చర్చ జరుగుతోంది. ఏడాది పాటు బంగారు కొనొద్దని ప్రధానమంత్రి మోడీ చెప్పడం, ఆ తర్వాత కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దీంతో బంగారం వ్యాపారం ఎలా ఉండబోతుంది, వ్యాపారులు ఏమంటున్నారు, అలాగే కస్టమర్స్ ఏమంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మోడీ సంచలన ప్రకటన చేశారు మొన్న, ఏడాది పాటు గోల్డ్ కొనొద్దని. ఆ తర్వాత వెంటనే ట్యాక్స్ కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో బంగారు వ్యాపారం పైన ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది? సార్, ఇది 3 months నుంచి బాగా ఎఫెక్ట్ ఉంది సార్ గోల్డ్ మీద. గోల్డ్ కొనేవాళ్ళు లేరు, చాలా తగ్గించారు. బట్ దాంట్లో మోడీ గారు కూడా గోల్డ్ 1 year పోస్ట్పోన్ చేసుకోండి, ఏదైనా పర్చేజ్ చేసేదంటే అని ఆయన చెప్పినారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ పర్చేజ్ మీద బాగా భారీగా ఎఫెక్ట్ పడుతుంది. మాకైతే బిజినెస్ బాగా పడిపోయింది, దాదాపు 1 year అనుకోండి. కాబట్టి ప్రజలు చూసి తీసుకోవడమే బెటర్. అంటే ప్రధానమంత్రి చెప్తే బంగారు తీసుకోకుండా ఉంటారు, అవసరాలు ఉంటాయి, రేటు పెరిగినా అవసరం ఉంటే వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుంది. సార్, ఇప్పుడు 10 తులాలు కొనాలనుకున్నవాడు ఒక 5 తులాలు 3 తులాలు కొనుక్కొని అడ్జస్ట్ చేసుకుంటారు సార్. మ్యారేజ్ విషయంలో అసలు కంప్లీట్ బంద్ చేయాలనేది మాత్రము అది కుదరదు సార్. వాళ్ళకు కూడా, పబ్లిక్ కూడా. మ్యారేజ్ అంటే కంపల్సరీ మన సెంటిమెంట్గా కొన్ని తరాలు